అందరికీ జై శ్రీరామ్. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. ఇప్పుడు వీళ్ళందరూ చిలుకూరు బాలాజీ శివయ్య దర్శనానికి వచ్చారు. వీళ్ళందరూ హనుమత్ దీక్షలో ఉన్నారు, మనకు స్పష్టంగా తెలుస్తోంది. వీళ్ళందరూ కామారెడ్డి దగ్గర ముత్యంపేట సిరిసిల్ల దారిలో. వీళ్ళందరికీ చెప్పాను, ప్రతి పౌర్ణమికి కొండగట్టు ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ చేస్తున్నామని. మనకి తమిళనాడులో తిరువన్నామల అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్. అలా మనం ఆంజనేయ స్వాములందరం కలిసి మన ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణని ఫేమస్ చేయాలి. చాలా విశేష మహత్యం గల గిరి ప్రదక్షిణ. కేవలం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాత్రమే అద్భుతంగా నడుస్తుంది. అందుకని దగ్గర దగ్గర 17-18 కిలోమీటర్లు చాలా హాయిగా నడవగలుగుతాం. మధ్యలో మంచినీళ్ళు ఉంటాయి, మజ్జిగ ఉంటుంది, భోజన వసతి ఉంటుంది. ఎక్కడ ఏ ఆంజనేయ స్వామికి ఇబ్బంది ఉండదు. అందుకని ఈ విషయం ఆంజనేయ స్వాముల ద్వారా ఎక్కువ సంఖ్యలో ఆంజనేయ స్వాములకి తెలియాలి. ఎందుకంటే అది ఆంజనేయ దేవాలయం కదా. కాబట్టి ఈసారి 23వ తేదీ పౌర్ణమి ఉంది. ఆ పౌర్ణమికి చిన్న హనుమత్ జయంతి అంటారు. మామూలుగా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి హనుమత్ జయంతి అని. అలాంటి హనుమత్ జయంతికి మనం ఎక్కువ సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం తీసుకున్నాం. ప్రతి పౌర్ణమికి ఉంటుంది ఇది. అందరు కూడా ఈ దీక్ష విరమణ అయ్యాక కూడా పున్నమకి గిరి ప్రదక్షిణ వెళ్దాం అనే సంకల్పం గట్టిగా తీసుకోవాలి. మనం అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. జై కొండగట్టు అంజన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొండగట్టు హనుమంతునికి జై.